హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దసరా స్పెషల్గా అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదం కదంబం చేసి చూపించబోతున్నాను. సో మరి లేట్ చేయకుండా కదంబం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కదంబం ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్లో 1 కప్పు రైసు, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, వాటర్ యాడ్ చేసి క్లీన్ చేసుకోవాలి. రైస్ని క్లీన్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 5 కప్పుల వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును రైస్ని మెత్తగా కుక్ చేసుకోవాలి. రైస్ని ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్యాన్లో 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని మునక్కాయ, బెండకాయలు, బీన్స్, క్యారెట్, గింజతో ఉన్న చిక్కుడు, వంకాయ, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్టు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి యాడ్ చేసి కూరగాయలకు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని కూరగాయలని కుక్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ 50% కుక్ అయిన తర్వాత లెమన్ సైజ్ అంత చింతపండుని తీసుకొని గుజ్జులాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి కలుపుకోవాలి. వెజిటేబుల్స్లో రైస్ మొత్తం కలిసిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి కలుపుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి 1 టీ స్పూన్ పోపు గింజలు, కొద్దిగా కరివేపాకు, 3 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ యాడ్ చేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిపోయిన తర్వాత వెజిటేబుల్ రైస్లో కలుపుకోవాలి. సో కదంబం రెడీ అయిపోయింది. ఈ దసరాకు మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆలని క్లిక్ చేయండి. ఆలని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మా ఫేస్బుక్ పేజ్ని, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యువర్ ఫుడ్, ఎంజాయ్ యువర్ లైఫ్. బాయ్ బాయ్.